గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవి యొగ్గి నా వద్దకి ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలకిస్తున్నారా? చెవి అంటే విని కూడా వినలేనట్లు ఉండకండి, నా వద్దకు మీరు రండి అని చెప్తున్నారు. చదవండి. మీరు విని వెడల మీరు బ్రతుకురు. దేవుడు మాట మీరు వినిన తర్వాత ఏం జరుగుతుందట? మీరు బతుకుతారన్నారా లేదన్నారా? బ్రతుకుతాం. ఆయన మాట ఎప్పుడైతే విన్నామో బ్రతుకుతాం. ఆయన చెవి యొగ్గి అన్నారు అంటే మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు చెవి యొగ్గి ఉన్నారు, కానీ మనం ఏం చేయాలి? చెవి యొగ్గి. అయ్యో దైవ సేవకురాలు తొందరగా రమ్మంటుంది, రావాలి, ఆవిడ 3 సంఘాలకు వెళ్ళాలి, ఆవిడ పరిగెత్తాలి, అందులో కొంచెం మేము పాలు పంచుకోవాలి, మేము వెళ్ళి ఆవిడ కంటే ముందు వెళ్ళి ఆవిడకి మేము పని చెప్పేవారికి ఉండాలి. ఎందుకంటే మీరే ముందు వచ్చారనుకోండి, నేను ఎంత ఇష్టపడతానో తెలుసా? నేనే పాటలు పాడేసుకుని నేనే ఉండి మీరు ఆరాధన సమయానికి వచ్చారనుకో, నా ఆత్మ నలిగి యాదన పడిందనుకో, ఏసైకి ఇష్టపడి ఎవరి మధ్య పెడతాడా? కోపం సంఘం చూపిస్తాడు. ఆ కోపం అన్నది దేవుడికి రాకూడదు. సమయానికి వచ్చి కూర్చోవాలి. ఎండాకాలం అండి, వర్షాకాలం అండి, శీతాకాలం అండి, సాగు చెప్పద్దు అసలు. దేవుడి యొక్క మహాకృపను బట్టి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. చెవి యొగ్గి మీరందరూ నా యొద్దకు రండి. చెవి యొగ్గి నేను మీతో నిత్యముగా నిబంధన చేసుకున్నది ఏమనగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగాను అతను నేను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నేను నియమించితిని. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుడు మాట ఎప్పుడైతే విన్నావో, దేవుడు ఒక బ్లెస్సింగ్ నీ పైన ఉన్నదో, నువ్వు దర్శనాలు ప్రవశించే వరం ఎప్పుడైతే ఉన్నదో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబం మీద నీకు ఏం చేస్తాడట? రాజుగా రాణిగా నిర్మిస్తాడట. దావీదుని ఏం చేస్తాడు? దేవుడు రాజుగా నిర్మించాడు. దానియేలుని ఏం చేశాడు? దేవుడు రాజుగా నిర్మించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుడు బిడ్డలారా, చెవి యొగ్గి ఆయన మాటకు నువ్వు లోబడితే అనేక చోట్ల దేవుడు నీకు ఒక బ్లెస్సింగ్, ఒక శక్తి, ఒక పవర్ మీకు ఇస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీరు వెళ్ళిన చోట ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య చూస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చూస్తున్నాం, ఎన్నో ఆయన ప్రవశించిన మాటలు జరుగుతున్నప్పుడు నేను అనుకుంటా ఉంటా, నేనే నా ప్రభా మాట్లాడింది అనుకుంటా. నేనైతే కాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 100కు 100 నిజం ఇది. నేనైతే కాదు. ఎవరు అని అడిగితే పరిశుద్ధాత్మ తండ్రి నీలోని నాలోన వాడు గొప్పవాడు. నాకు చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడు, శక్తివంతుడు, సర్వాధికారి కనుక ఇక్కడ చెప్తున్నాడు, నేను దావీదుకును చూపిన కృప నీకు ఇస్తాను. ఆయనలా రాజు వలె నువ్వు రాణి వలె ఉందువు. ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను కదా, వెళ్ళేటప్పుడు ఎన్ని కుటుంబాలు మీరు ఆలోచించారు కదా. ఇప్పుడు ఫోన్ కాల్లో పాస్టర్ గారు మీరు ఇక్కడ ఆరాధన మరిపాకలో ఉపరిపల్లి అయిన తర్వాత మరిపాక వచ్చిన తర్వాత అక్కడ ఆరాధన ఏంటంటే మేము ఒక గృహాన్ని తీసుకెళ్ళాలండి, అక్కడ ఎదురు చూస్తున్నారని చెప్తూ మీరు కూడా ఆలోచించారు. రెండోది రాత్రి సమయంలో ఫోన్ చేసి పాస్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నామని మరొక కుటుంబాన్ని మీకు చెప్పాను. ఎందుకు మాట ఎవరి కోసం అంటే నా వలన వచ్చింది ఏం కాదు, దేవాన దేవుడు నీలో నాలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కలిగి ఏమి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలంట. ఆసక్తి కలిగి ఉండాలి. కీర్తనలు 126:5 చదవండి. అక్కడ చక్కని మాట దొరుకుతుంది మీకు. ఇక్కడ చెవి యొగ్గి అన్నారు ప్రభు. చెవి యొగ్గి ఉండాలి. ఆదివారం ఏమి వాక్యము, శుక్రవారం ఏమి వాక్యము, మా తండ్రి మాతో ఏం మాట్లాడుతున్నాడని చెవి యొగ్గి ఉండాలి. లోకం వైపు చెవు కాదు. దేవుడు పెట్టారు. లోకంలో సీరియల్ వైపు కాదు, లోకంలో సెల్ వైపు కాదు, లోకంలో ఉన్న మాటలు కాదు, కానీ ఒక్క నీ ఆసక్తి అంతా కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుడి నాతో ఏమి మాట్లాడతాడు అని చెవి యొగ్గి ఆలకించాలి. చదువు తల్లి. కీర్తనలు 126:5 కన్నీళ్ళు విడుచుచు ఏం చేస్తారండి? కన్నీళ్ళు విడిచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావు, సంతోషమైన గానములతో పంటను పోచితువు. సంతోషమైన పంట కావాలి మనకి. అర్థమైందా? సంతోషమైన పంట కావాలంటే ఏం కావాలి? కన్నీరు కావాలి. కన్నీరు కావాలంటే ఉద్యోగం వచ్చేస్తుంది చెప్పండి. ఎవరొకరు మనం కొట్టాలి కదా, ఎవరొకరు మనం నిందించాలి, ఎవరొకరు మనం బాధ పెట్టాలి, ఎవరొకరు మనకి ఏదో చేయాలి. ఏదో చేస్తే మన దేవుడు మనకు కూడా మేలు చేస్తాడు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అడిగితే మనం ఏం చేయాలి? కన్నీరుతో మోకరించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు నువ్వు మంచి పంటనే పోచుదు. ఆ పంటను నువ్వు తినుదువు. నిజంగా చెప్పనా ఒక మాట, మనం తినుదు అనే మాటకి వాక్యం అనే ఆహారం తిన్నవాడు ఎప్పుడు మండించబడుతూ ఎండిపోతూనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక ఆహారం తిన్నవారు ఏం చేయగలరు? మంచానికి బానిస అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తిరుగుతారు కానీ తింటారు కానీ వారు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వారికి ఏం అర్థం కాదు. కానీ దేవుడు పెట్టారు, దేవుడి యొక్క మహా పంటను తినేవారు. ఈ పంట ఏమనగా గోధువులండి. ఈ పంట ఏంటంట? గోధుమ పంట. ఈ ఆహారం నువ్వు ఎలా తినాలి? ఎలా తినాలమ్మా? కన్నీరుతోని ప్రార్థన చేయాలి.
ఆ పంట నువ్వు తినగలవు. చెప్పచ్చండి. పిడికిడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచు వెచ్చుచున్న వారు సంతోషగానములను చేయుచు పనర మోచుకుని వచ్చును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మనం వేసే విత్తనాలు ఎన్నంట గుప్పుడే, కానీ పంట ఎంత వస్తుంది చెప్పండి? చాలా పంట వస్తుంది కదా, పంట ఎక్కువ వస్తుంది. ఆ పంట మనం ఎన్నాళ్ళు తింటాం చెప్పండి? ఇప్పుడు మనం శీతాకాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, 12 నెలలు కూడా మన పంట తినాలి కదా. మరి పంట ఎన్నిసార్లు పండిస్తాం చెప్పండి? ఒకసారి. ఆ ఒక్క పంటను ఏం చేయాలంట? ఆయన వేసిన గుప్పుడు విత్తనాలు ఎంత పంట అవుతుందండి మనకి? చాలా పంట వస్తుంది. మరి దాన్ని తినేటప్పుడు మళ్ళీ ఏమన్నాడు? పండించేటప్పుడు కష్టం ఉంటుందా లేదా చెప్పండి? ఈ పంట జల్లేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ కాళ్ళకి గుచ్చుకుంటాయి లేదా చెప్పండి? అది దున్నేటప్పుడు దాంట్లో చెత్త చెదారం చాలా ఉంటాయి. అవన్నీ కూడా తీసి పారేసుకుని అదంతా అలసటతో వేదనతో పరిగెడుతూ చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత సంతోషంగా తింటామా లేదా చెప్పండి? ఏడ్చిన వారికి సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు లేఖనాన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే చెవి యొగ్గి వినేవారు ఉండాలి, కన్నీటితో ప్రార్థన చేసుకునేవారు ఉండాలి, ఉపవాసంతో ప్రార్థన ఖుషి కావాలని కోరుకోవాలి. దేవాలయ దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే నిబంధన చేసుకున్నామో దేవుడు నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. కనుక ఈ యొక్క ఆదివారము ప్రార్థన లేనివారు, ఈ విత్తనములు ఈ ఆహారము లేనివారు బ్రతుకుతారు, కానీ వారు ఎందుకు బ్రతుకుతున్నారు వారికి అర్థం కాదు. ఈ ఒక సండే వస్తుందంటే ఏంటో తెలుసా మీకు? గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్కి వెళ్ళినట్లు మీరు లేవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్కి వెళ్ళకపోతే ఆర్టీసీలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? నువ్వు తయారీకి వెళ్ళకపోతే ఇంకొక వ్యక్తిని తీసుకుంటావమ్మా, నీవు మానే, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్తాడు ప్రభు. ఆలకించారా? ఈ లోపల చిన్న జాబ్కి ఎలాగంటే పరలోక తండ్రి అప్పచెప్పిన బాధ్యతను బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి సండే అనుమతులకి పాస్టర్ గారు చెప్పారమన్నా మన ఆ టైంకి వెళ్ళిపోవాలని. మీరందరూ మెరుగు కలిగి ముందుకు వచ్చేస్తే నేను ఇంకా పరిగెట్టాలని ఆశతో ఉన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 గ్రామాలే కాదు, ఇంకా ఎన్ని గ్రామాలైనా ఒక్క తండ్రి నిజంగా ఆయన ఇస్తే ఈ ఆదివారం నైట్ 12 అయ్యేంత వరకు, ఉదయం 5 స్టార్ట్ చేసి 12 వరకు 4-5 సంఘాలు వెళ్తాను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట తెలుసా? ఆయనలో ఉల్లాసం అటువంటిది, ఆయనలో ఉన్న సంతోషం అటువంటిది, ఆయనలో ఉన్న పవిత్రత అటువంటిది. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థించేవారు ఉండాలి. ఆయన మాటకి మనము విధేయత కలిగి ఉండాలి. మన కన్నీరు ప్రార్థన వ్యర్థమైన వాటికి కాదు, కానీ యథార్థమైన అడిగినప్పుడు నీకు ఏదైనా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు పెట్టారా, దేవుడి వాక్యం అనే విత్తనములు మన హృదయంలో లేకపోతే రోగము, బాధ, ఇబ్బంది, విరుకు. కనుక దానిని మనం కడుక్కోవాలంటే మన దేవుడు మనకి సహాయం కావాలంటే మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన కావాలి. మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయాలి, మీ భర్తల కోసం కన్నీటి ప్రార్థన చేసుకోవాలి, మీ కుటుంబాల కోసం కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు రాణి అవ్వాలి, రాజు అవ్వాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రాణి రాజు అవ్వాలంటే ఈ లోకంలో చూడండి, కొద్ది రోజుల పాటు ఇది ఈ ఎలక్షన్ చేయండి, లేకపోతే ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్, ఇలా మారుతూ ఉంటారు కదా, కొద్ది రోజులు మాత్రమే కదా. ఇది దేవుడిది అటువంటిది కాదండి. ఇది తండ్రిది మామూలు బ్లెస్సింగ్ కాదు, మామూలు శక్తి కాదు. దేవుడు మహాకృప, నిత్యము నివాసి. ఆయన రాకడ వచ్చేంత వరకు మనకు దేవుడు కృపను చూపుతూ ఉంటాడు. ప్రార్థించేవారు ఉండాలి, పాటలు పాడేవారుగా ఉండాలి. పాటలు అయిపోయి వచ్చినా ఉపయోగం లేదు, ఆరాధన అయిపోయి వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకు ఈ మాట తెలుసా? దేవుడు బిడ్డ, ఆరాధనలో ఉన్న శక్తి, ఆరాధనలో ఉన్న బలము ఇంకా మళ్ళీ మన వాక్యం ఉన్నా కానీ అంత అనిపించదు. ఆరాధనలో నీలో ఉన్న పాపము, దోషము, నేను ప్రతిదాన్ని కడిగిగల దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాపము చేయకుండా మనం కోపం కలిగి ముందుకు సాగిపోయేవారు ఉంటే మనకేమీ భయం లేదు. ఎన్ని నక్కలు, ఎన్ని పోడేళ్ళు అరిసినా కానీ వనన్నింటినీ కాల్సిన శక్తి కావాలంటే ఆయన అగ్ని మనకి కావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మనకి కావాలంటే ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. ఉపవాసంలో ప్రార్థన అడగాలి. ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని చాలా అడుగుతాం కదా. చాలా అడిగే ముందు మనకు మనం పవిత్రతగా ఉన్నామో లేదో చూసుకోవాలి. మనకు మనము పవిత్రతగా ఉన్నామో. దావీదుకి ఎందుకు అంతగా ఇచ్చాడు, దానియేలుకి ఎందుకు అంతగా ఇచ్చి ఉన్నారంటే ఇక్కడ అందరూ కూడా ఏం చేశారు? ప్రవక్తలు దేవుడి మాటకి లోబడ్డారు. మనము కూడా ఏం చేయాలి? లోబడేవారుగా ఉండాలి. అలాగనే ఇంకొక మాట, 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం తల్లి. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం.
దేవుడు మహాకృపను బట్టి మనమందరం కూడా అయ్యో బాబో ఈరోజు మాకు ఆదివారం చక్కగా మాట్లాడాడు ప్రభు అని మనం ఎక్కువగా ఆయన కోసం మళ్ళీ ఆదివారం నడుతాను. మీకు మామూలు డైరీలు తెచ్చుకోమని చెప్తున్నాను. బైబిల్ కాకుండా మీరు ప్రత్యేకించి ఒక డైరీ ఒక పెన్న తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఈ వారం చెప్పిన వాక్యం మళ్ళీ వారం చెప్పకపోతే దొంగ అనే ఒకడు ఉన్నాడు, దుష్టుడు ఎత్తుకుపోతాడు కనుక మీరు రాజమండ్రిలో కొనుక్కున్నారు వారు, మీరు కూడా కొనుక్కోనుకోవచ్చున్నాను. చదువుతలేదు. ఇదిగో నేను ఏం చేస్తారంట? సియోనులో మనం ఎలా ఉండాలి చెప్పండి? సియోనులో కుమార్తెలు ఉన్నామా? ఉండాలి. ఉల్లాస వస్త్రంలో ధరించుకోవాలి మనం. యెరూషలేము కుమార్తెలే ఉండాలి మనం. ఎందుకంటే ప్రార్థించేవారు ఉంటే దేవుడు మంచి మంచి పేర్లు పెడతాడండి మనకి. ఒక ముచ్చులా మనం వాడుకుంటాడండి. సామెతలు 37 గుణవతి గురించి ఉంటుంది కదా. గుణవతి అయిన భార్య దొరకడా ఎంతో మంచిదంట, ముత్యము కంటే అమూల్యమైనదంట. అలాంటి భార్యలు భూమి మీద ఉన్నారంటారా? నిజంగా అలాంటి వారు లేరు. నేను ఇందాక ఒక పాట ఆలకించాను, మీరు ఆలకించలేదో తెలీదు. ఆ పాట నాకు చాలా ఆశ్చర్యేసిన తర్వాత చెప్తాను. దేవుడి స్తోత్రం. అది ఎందుకు మాత్రం దేవుడి స్తోత్రం. అది చాలా నవ్వుకున్నాను నేను. ఓ చెవి ఏం చేస్తానంటే నేను పని చేస్తానుంటాను, ఓ చెవు ఓ పక్కన ఆలకిస్తాను. అందులో వచ్చే మాట ఏంటి అని పట్టుకుంటాను. అలా దాన్ని పట్టుకుని దాచుకుంటాను. దాచి మళ్ళీ మీకు ఇస్తూ ఉంటాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏమంటే దేవుడి సన్నిధిలో ఒక మూల రాయిలా ఉండాలి మనం. ఎక్కడ? దేవుడి సన్నిధిలో బలిపెట్టిన దగ్గర ఒక రాయి వలే మనం ఉండాలి. అప్పుడు దేవుడికి ఏం చేస్తారో తెలుసా? ఆ రాయిని తీసి పారేసేవాడు కాదు. దావీదుకి చాలా 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 మంది దావీదుతో అందరికీ అన్ని రకాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ దావీదుకి మాత్రం ఏమి ఇచ్చాడు? ఆయన రాయి ఇచ్చాడు. రాయి ఇచ్చేయండి తండ్రి అని అడిగాడేమన్నయ్య? రాయి ఇచ్చేయండి అడిగాడా తండ్రి? అడగలేదే. ఆ రాయి ఎప్పుడు పనికొచ్చింది? ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, నా ఎంత లేదన్నా సరే ఏం చేశాడు? రాయిని తిప్పి కోడతండగా ఏమాడు? రాలేడు. మన ప్రార్థన రాయితో కొట్టినట్టుంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను వాడుకునే ముందు మనం ఏం చేయాలట? దేవుడితో మనం కనెక్షన్ కలిగి ఉండాలి. యూట్యూబ్లో చూసిన తల్లి తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎగిరిపించండి. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి చూస్తున్నాడు. చెవి యొగ్గి ఆలకింతే ఆయన మాటలు మనం బ్రతుకుతాం కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఏ పంట కోస్తున్నాం మనం? ఆయన విత్తనాలు గుప్పుడు వేసినప్పుడు ఏ పంట కోస్తున్నాం? గులుగులా గోధువులా? మరి గమనించుకోండి. గోధుమలు కోసేవారుగా ఉండాలి కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఆ పంట తినేవారుగా ఉండాలి. మనందరం కూడా ప్రార్థన చేసే ప్రతి ప్రకారంని కుదిపేయగలము. ఏక మనసుతో ప్రార్థిస్తే ఏదైనా చేయగలము. కనుక జాగ్రత్తలు కలిగి యూట్యూబ్లో చూసిన తల్లి తమ్ముడు ఈ ఒక ఆదివారం ప్రార్థన నీ హృదయంలో దాచుకోవాలి. నువ్వు ఏదైనా వాడుకోకుండా పాడేసుకుంటున్నావు, జాగ్రత్త వాడుకోమని దేవుడు చెప్తున్నాడు. నీకు జీవం పోయగల దేవుడు. నిన్ను రాజుగా రాణిగా చేయాలంటే నువ్వు చేసే ప్రార్థన బాగోవాలి, నువ్వు మాట్లాడే మాట బాగోవాలి, నీ విధానం బాగోవాలి, నీ విధేయత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు బ్లెస్సింగ్ నీ పైన ఉంటుందని దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.